చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం ఈరోజు మన డివిజన్ 12వ డివిజన్లో తిప్పారపు శ్రీనివాస్ గారు నిర్వహించడం జరిగింది. అమ్మా, మేము వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. కరీంనగర్లో గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి పరిపాలన చేసినటువంటి నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు, ఆ సంస్థలో మేయర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేసిరో మీ అందరికీ తెలుసు. ఈసారి వారికి తగిన బుద్ధి చెప్పాలని మిమ్మల్ని కోరడానికి మీ డివిజన్కు రావడం జరిగింది. అమ్మా, మీరు పార్లమెంటుకు పువ్వు గుర్తుకేసి రోడ్డు, ఎమ్మెల్యేకు కారు గుర్తుకేసారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చేతి గుర్తు కోటేయాలి. ఎందుకు కోటేయాలంటే గుర్రానికి గడ్డేసి బర్రెకు పాలు విడి వస్తాయమ్మా, రావు కదా, బర్రెకే ఇవ్వాలి. అంటే ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ మీద మేయర్ మా వాళ్ళు అయితే మీకు ఇంతకుముందు ఎన్నడూ లేనంత పని చేసి పెడతామని హామీ ఇస్తున్నాను. మీరంతా సహకరించి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి. మీ డివిజన్ అతి అద్భుతంగా తీర్చిదిద్దడం మా కర్తవ్యం అని నేను మీకు ఏదైతుందో హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ నగరపాలక సంస్థలో కార్పొరేషన్లో 12వ డివిజన్లో తిప్పారపు స్వప్న శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం ఈరోజు మహిళలు, పెద్దలు అందరూ ఘనంగా ఈ జెండా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరడానికి కాంగ్రెస్ పార్టీ సర్వసిద్ధంగా ఉంది. ఈరోజు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నగరపాలక సంస్థ రాగానే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయో వాటి మీద సమీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా గత పాలకులు చేసిన అవినీతి గురించి బయటికి తీయడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. రాష్ట్రంలో ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలో కూడా అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే ఆశతోని ఈరోజు డివిజన్లో జెండా కార్యక్రమం బస్తీబాట చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఈరోజు పేద ప్రజలకు ఏమైనా సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కానీ, 200 యూనిట్ కరెంటు ఫ్రీ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీల ద్వారా ప్రజలకు అనేక సౌకర్యాలు కలుగుతున్న సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమాలు చేస్తుంది. గతంలో పార్లమెంటుకు బీజేపీకి ఓటేసిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలు జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించి నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా కోరుతున్నాం.